పెద్ద మాటలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళకి అసలు పేటెంట్ ఇచ్చేసాడంట. దోసేయండి, అసలు నరికేయండి, మానవదానంలో దోసేసుకోండి అని చెప్పించంట ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో, మన సురేష్ అన్న గారు ఏం చెప్తున్నారో మనకు బాగా క్లియర్గా తెలుసు. మనకేం చెప్తున్నారు వాళ్ళు చేసిన విధానం మనం చేయొద్దు. మనం అభివృద్ధి చేయాలి, మనం పరిపాలన చేయాలి, కాలువలు తవ్వాలి, రోడ్లు వేయాలి, ప్రజల ఆకాంక్షలు తీరవాలి. మనకు చెప్పేది ఇది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చెప్పినా, ఇప్పుడు మా జయచంద్ర నాయుడు గారు చెప్పిన మనం బాధలు పడుతున్నాం. బాధలు పడ్డా ఇక్కడ మనలో మనమే అనుకుంటున్నాం వాళ్ళ మనం చేయలేకపోతున్నామని. మనం చేయొద్దని మన పార్టీ ఆదేశాలు మనం ఆదేశిస్తున్నాం. దానికి మనం ఏం చేయలేం. వాళ్ళ ఒక మాస్క్ అడిగితే ఒక డాక్టర్ని పిచ్చోని చేసి చంపేశారు. ఒక బాబు మా అక్క పరిస్థితి ఏందని అడిగితే పెట్రోల్ పోసి చంపేశారు. ఒక ఎమ్మెల్సీ ఒక ఎస్సీ డ్రైవర్ని డోర్ డెలివరీ చేశారు. అంతెందుకండి మన డోర్ డెలివరీ చేశారు. అది మనతెందుకు? మన నియోజకవర్గానికి ఉదాహరణ తీసుకుందాం. 9 నెలల పరిపాలన మనం తీసుకుందాం. 9 నెలల పరిపాలన మనం తీసుకుందాం. మన వాళ్ళు ఎక్కడైనా ఒక్క వైసీపీ కార్యకర్త మీద ఎక్కడైనా ఒక్క తప్పుడు కేసు పెట్టున్నారా? వాళ్ళు పెట్టారు. సో ఉదాహరణకి మన మండలంలో నాకు ఇవాళ కూడా కన్నీళ్ళు పడిపోతాయి అన్నమాట అనుకుంటే, లింగరాజు అగ్రహారంలో ఒక ఆడమనిషి ఒక సొరకాయ కోసింది. ఆ కుటుంబం మొత్తం మీద 307 కేసు పెట్టి నెల రోజులు ఆ స్త్రీలని వాళ్ళని ఆ కుటుంబాన్ని మొత్తం జైల్లో పెట్టారు. అటువంటి దౌర్భాగ్యపు పార్టీ వాళ్ళు మనల్ని అంటున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి మన పార్టీ కానీ మన నాయకత్వం కానీ ఇప్పుడు మన జయచంద్ర గారు చెప్పిన మనకు సంస్కారం నేర్పింది. వాళ్ళ అవిజ్ఞత మనం చేయలేం, మనం చేయం కూడా. మనకు అందూరం ఇప్పుడు మన తిరుమల రెడ్డి గారు చెప్పారు, మన పార్టీలో మనం గెలిచినా కూడా మనం కొంతమందిని మార్చుకోలేమని చెప్తున్నారు. ఎందుకు? చట్టాలు లోబడిపోవాలా, మనం పనిచేయాలా, ప్రజలు చేయాలంటారు. అదొక ఎత్తు. గోవర్ధన్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఒకసారి 2023లో చెనకా కాలువ కాడికి వచ్చాడు. మేము 400 మంది ఉన్నాం రైతులు. నన్ను ఎందుకు తీసుకొచ్చారా నాయన మీరు? అర్థమా, గుడ్డోడు ముందు పెడితే ఏమవుపడద్ది, నాకు దీని గురించి ఏం తెలుసు అన్నాడు. పాపం ఆయనకి తెలియదు. అట్టా ఆయన ఏం చేస్తాడు? అటువంటి ఆయన తీసుకొచ్చి ఇప్పుడు యువకులు ఎప్పటేస్తున్న అవసరం మనకు అయింది. మీకు ఇంకా ధైర్యం ఉంది, ఎవరు కొట్టారు వాళ్ళు కొట్టుకోండి, ఆ లారీ చెప్పండి, తప్పులేదు. అది చట్టంలో ఇప్పుడు పనిచేస్తుంది ప్రభుత్వం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, ఈ సభావేదికగా మన మండల పార్టీ కమిటీ తరఫున ఇంకొకసారి ఈ విధంగా అవాకులు చవాకులు పేలి మా ముఖ్యమంత్రి వర్యుల మీద కానీ మా ఎమ్మెల్యే మీద కానీ ఏవైనా మా జోలికి కానీ మాట్లాడితే ఈసారి నీకు తగిన శాస్తి మా తెలుగుదేశం కార్యకర్తలందరూ చెప్తామని కూడా సభాముఖంగా చెప్తున్నా. ఇక అభివృద్ధి అనేది మన ఎమ్మెల్యే గారిది, మా జయచంద్రారెడ్డి గారు, మా ముదిరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు చెప్పారు. ముఖ్యంగా అభివృద్ధి అనేది ఎక్కడో చూడబోలు. ఈరోజు జలదంకిలో 1 కోటి రూపాయలు సిమెంట్ రోడ్లు వేసాం. మన మండలంలో 3 కోట్లు సిమెంట్ రోడ్లు వేసాం. ఇప్పుడు మళ్ళీ కాలువలు ఇరిగేషన్ శాఖకి మన మండలానికి బాగా అనుభవజ్ఞులైన జయచంద్రారెడ్డి గారు చైర్మన్లు అయ్యున్నారు. జయచంద్రారెడ్డి గారు, ముదిరెడ్డి గారు దాన్ని ఎండాకాలం ఖచ్చితంగా తీర్చిదిద్దుతారు. సురేష్ అన్న గారు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అవి కూడా మన కొరవరండు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి 100 రూపాయలు పని దరిద్ర దౌర్భాగ్యుడు ఎవరంటే ఈ జిల్లాలో కాకాని గోవర్ధన్. అటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి మన పార్టీని కానీ మన కార్యకర్తలను కానీ మన ఎమ్మెల్యే గారిని కానీ విమర్శించే హక్కు లేదు, నైతికత లేదని కూడా చెప్తూ మీ అందరి తరఫున నేను సెలవు తీసుకుంటాను. ఇది జరిగిందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ముఖ్యంగా వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ తరఫున మీరు ఎక్కడో రైతులు చేసిన దాన్ని, అంటే రైతులు అగ్రిగోల్డ్ భూముల్లోనో లేకపోతే వాళ్ళ సొంత భూముల్లోనో ఒక్కొక్కరికి 200, 300 ఎకరాలు ఉన్నాయి ఆ ఏరియాలో. అవి ఎవరు కొట్టారో ఏమో తెలియకుండానే ఎమ్మెల్యే గారి మీద నిందారోపణలు చేయటం సరైన పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారు 9 నెలల్లోనే ఎంతో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అభివృద్ధి అంటే ఏంటో ఉదయగిరి నియోజకవర్గంలో చూపించిన ఘనత మన కాకర్ల సురేష్ గారిది. ఎందువల్లంటే ప్రతి పంచాయతీలో 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక్క ఊళ్ళో కూడా సిమెంట్ రోడ్ వేసిన పాపాను వాళ్ళ. ఈరోజు కాకర్ల సురేష్ గారు వచ్చి సుమారు ప్రతి గ్రామంలో 143 పంచాయతీల్లో ప్రతి గ్రామంలో
సుమారు ₹1,00,00,000 దగ్గర నుంచి 30 లక్షల వరకు సిమెంట్ రోడ్లు వేసిన దాఖలాలు ఉన్నాయి. ఏ ఊరికైనా పోదాం పండి, ఈరోజు ఏ ఊళ్ళో సురేష్ గారు వచ్చిన తర్వాత రోడ్డు లేదో చూద్దాం. అలాగే సంక్షేమ కార్యక్రమాలంటే మొన్న ఇంజమూరులో ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సారథ్యంలో 153 మందికి వికలాంగులకి సైకిళ్ళు ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. తర్వాత గతంలో రైతులకు సంబంధించిన కావిలి కాలువకు సంబంధించిన అనుసంధాన కాలువల్లో ఒక్క కాలువలో కూడా పూడికి తీసిన పాపాను బాల. మీరు 5 సంవత్సరాలు కాకర్ల సురేష్ గారు వచ్చిన తర్వాత కాకర్ల సురేష్ గారు కావిలి ఎమ్మెల్యే గారు ఆయన ఇద్దరు కలిసి కావిలి కాలువకి 4 కోట్ల నిధులు తెచ్చి మనకి మొన్న నీళ్లు సదరంగా రాకపోతే కొంత సిల్ట్ తీశారు. ఇప్పుడు మళ్ళీ నిన్న 15వ తారీఖు నుంచి నీళ్లు ఆపి కాలువని పూర్తి స్థాయిలో రిపేర్ చేయాలని చెప్పి సంకల్పంగా ఏర్పాటు చేశారు. అలాగే ఈ మధ్య జరిగిన నీటి సంఘాల ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇచ్చి కుల మతాలకి తావు లేకుండా ఎన్డీఏ కూటమిలో అందరిని కూడా ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నాయకుడు మన కాకర్ల సురేష్ గారు. అలాంటి సురేష్ గారి మీద ఈరోజు మీరు వచ్చి ఎక్కడెక్కడో వచ్చి నిందలు మోపుతుంటే ఓర్చుకునేది లేదని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ మిగతా సభ్యులను కూడా ఈ విషయాల గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.